కొనుక్కోకూడదు. సంతోషాన్ని కొనుక్కోవడమే ఎక్కువ మందికి అలవాటు ఉంటుంది. ఒక చీర కొనుక్కోవడం సంతోషంగా ఫీల్ అవుతాం, ఒక నగ కొనుక్కోవడం సంతోషంగా ఫీల్ అవుతాం. అలాగే బయట పోయి మంచి ఫుడ్ తినేది, ఒక హోటల్స్కి వెళ్ళడం, సో ఫాస్ట్ ఫుడ్ ఏమది ఫుట్పాత్ పైన ఫుడ్ తినడం, సో బయట కొనుక్కోవచ్చేది అది క్షణకాలం మాత్రమే ఉంటుందా. సో నిజమైన ఆనందం మనకి ఫ్యామిలీలోనే దొరుకుతుంది. నిజమైన లక్ష్మీ కటాక్షం ఎప్పుడు ఉంటుంది? మనం ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఉన్నప్పుడు, వీక్లీ వన్స్ కానీ 15 డేస్కి ఒకసారి కానీ అందరూ కలిసిమెలిసి ఎవరికి ఒక్కొక్క వారం ఒక్కొక్కరికి నచ్చిన వంటకాన్ని తయారు చేసుకుంటూ దాన్ని హ్యాపీగా కలిసిమెలిసి అందరూ ఒకేసారి భోజనాన్ని స్వీకరించడం కూడా అద్భుతమైన ఆనందం. అలాగే భర్తతో ప్రేమగా ఉండడం కూడా కాసేపు మనం ఒక 15 మినిట్స్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ కూర్చొని మనసులో ఒకరి బాధ ఒకరికి షేర్ చేసుకుంటూ మాట్లాడుకుంటే కూడా చాటిలో ఏ దాంట్లోనూ దొరకని ఆ సంతృప్తి ఇందులోనే లభిస్తుంది. మనతో అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి తప్పకుండా అడుగు పెడుతుంది. సో ఏ ఇంట్లో అయితే ఎప్పుడు భార్యాభర్తలు గొడవలు పడుతూ ఉంటారో, అలాగే ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారో, లేదా భార్య గొడవలు పడినప్పుడు ఆటోమేటిక్గా భర్త చేయి చేసుకుంటూ ఉంటాడు, ఆ స్త్రీలు ఇంట్లో ఏడుస్తూ ఉంటారు. సో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి మనం 1000 పూజలు చేసినా కూడా ఇంట్లోకి అడుగు పెట్టదు. హ్యాపీనెస్ ఇచ్చేవి చాలా చాలా ఉన్నాయి. అలాగే వాటితో మనకి ఎంజాయ్మెంటు లభిస్తుంది, ఆనందము లభిస్తుంది, డబ్బు ఖర్చు కాదు, పైగా డబ్బు సంపాదించవచ్చు కూడా. అదేంటి అంటే